అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ బఠానీ చాట్ అండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా సేమ్ బెల్ల మీద దొరికే టేస్టే వస్తుంది. ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలా అన్నది చూసేద్దాం. ముందుగా తెల్ల బఠానీ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని మనం సోక్ చేసుకోవాలి. వాటిని ఒక 2 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలండి. అంతకంటే ఎక్కువసేపు అయినా పర్లేదు, కానీ మీకు టైం లేకుంటే అట్లీస్ట్ 2 అవర్స్ అయినా ఇవి సోక్ అవ్వాలి. చూసారు కదా, ఇవి బాగా నానిపోయిన తర్వాత ఇలా అయిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్ కుక్కర్ తీసుకుని వాటిలో ఇవన్నీ బఠానీ అన్నీ వేసుకుని తగినన్ని వాటర్ పోసుకొని, వాటర్ కాస్త ఎక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఈ వాటర్ని మనం తర్వాత యూస్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని కుక్కర్ పైన విజిల్ పెట్టేసుకుని మనం వీటిని కుక్ చేసుకుందాము. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలాగ నొక్కితే కనుక మనం స్మాష్ అయిపోయేలాగా కుక్ అయితే బాగుంటుంది. టేస్ట్ మనకి పలుకులుగా ఉంటే అంత బాగుండదు. ఇప్పుడు వీటిని కొద్దిగా ఒక కప్పులోకి సెపరేట్ చేసి పెట్టుకుందాము. ఒక కప్ తీసుకొని వీటిని కొద్దిగా మనం పక్కకు తీసి పెట్టుకుందాము. మిగిలినవి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మెత్తని పేస్ట్లా కాకుండా బరకగా అంటాం కదా, అలాగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోతే బాగుండదు. చూసారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. మనకి ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు పడుతుందండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు అంటాం కదా, దాన్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చి తీసుకోండి. వేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇవి కొద్ది ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు టమాటాను కూడా వేసేసుకుందాము. ఈ టమాటాని నేను సన్నగా కట్ చేసి పీసెస్ కింద వేసేసుకుంటున్నానండి. కొంతమంది అయితే దీన్ని కూడా పేస్ట్లా చేసి వేసుకుంటారు, కానీ టమాటా కదా మగ్గిపోతుంది. ఇలాగ కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇది కూడా కాస్త మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని అంతా కలుపుకుందాము బాగా. దీన్నంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందామండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 నిమిషం పాటు దీన్ని మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా బఠానీ, అవి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ, వాటిని కూడా యాడ్ చేసేసుకుందాము. ముందుగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఒక 1/2 నిమిషం పాటు దీన్ని మగ్గనిద్దాము బాగా. మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. మనం మిక్సీ పట్టిన తర్వాత నేను దాన్ని కొంచెం కడిగేసుకుని ఆ వాటర్ పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకున్న తర్వాత మనం వేసిన మసాలాలు కానీ బఠానీ పేస్ట్ కానీ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని పైన లిడ్ పెట్టుకొని కొద్దిసేపు దీన్ని ఉడకనిద్దామండి. చూద్దాం ఇప్పుడు. చూసారు కదా, మనకు కొంచెం దగ్గర పడింది. మీకు ఇంకా దగ్గరికి కావాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉడకనివ్వండి. నాకైతే ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం చూసారు కదా, నాకు ఇంత పల్చగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా గరం మసాలా, నేను ఎవరెస్ట్ చాట్ మసాలా తీసుకున్నానండి. మీరు కూడా ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. నాకు ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది.
ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనకి ప్రాసెస్ అన్నది 75% కంప్లీట్ అయిపోయింది. మిగిలిన 25% ఇక్కడ ఉంటుంది. ఒక బౌల్లోకి చాట్ తీసుకున్న తర్వాత అందులో ఆనియన్స్, టమాటా ముక్కలు, ఇప్పుడు పెరుగు, ఇది ఫ్రెష్గా ఉండాలండి, పుల్లగా ఉంటే అంత బాగుండదు. సేవ్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని డెకరేట్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను పెరుగు వేసుకున్నందువల్ల నిమ్మకాయ వేసుకోలేదు. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.